తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? పార్టీ అధ్యక్షుడు వర్సెస్ నేతలుగా వ్యవహారం మారిందా? కిషన్ రెడ్డితో ఎమ్మెల్యేలు ఎందుకు కలవడం లేదు? ఇదే ప్రశ్నలు కాషాయ పార్టీలో వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలను కిషన్ రెడ్డి కార్నర్ చేస్తూ టార్గెట్ చేస్తున్నారు అనే ఆరోపణలు రావడానికి కారణాలేంటి? వాచ్ ది స్టోరీ. తెలంగాణ బీజేపీలో ఇప్పటికే అధ్యక్ష పదవి అంశంపై పంచాయతీ నడుస్తుంటే తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. తెలంగాణలోని బీజేపీ నేతల మధ్య గ్యాప్ రోజురోజుకు పెరుగుతుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఏమాత్రం పొసగడం లేదనే చర్చ జరుగుతుంది. కొన్ని రోజులుగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎమ్మెల్యేలకు మధ్య అంతర్గత అభిప్రాయ భేదాలు ఏర్పడినట్లు సొంత పార్టీలోనే చెప్పుకుంటున్నారట. రాష్ట్ర నాయకత్వం చేపడుతున్న కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నా ఏ కార్యక్రమానికి ఏ ఎమ్మెల్యేను పిలవడం లేదని, తమ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే అన్ని సాగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. దీంతో వారంతా గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశానికి కూడా ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడంతో కిషన్ రెడ్డి వర్సెస్ శాసనసభ్యులుగా వ్యవహారం మారిందని వార్తలు గుప్పుమంటున్నాయి. అధ్యక్షుడికి నేతలకి పొసగడం లేదనే ప్రచారానికి ఇలాంటి ఘటనలు బలాన్ని చేకూరుస్తున్నాయి. అంతేకాదు, బీజేపీ సంస్థాగత కార్యదర్శి బిఎల్ సంతోష్ రాష్ట్రానికి వచ్చి కేవలం రాజాసింగ్తో మాత్రమే సమావేశం కావడంతో మిగిలిన వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంతర్గత ముసలమంతా రాజ్భవన్ గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం నుంచి మొదలై మరింత ముదురుతున్నట్లు టాక్ నడుస్తోంది. తెలంగాణకు కొత్త గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మను నియమించారు. ఆయన జూలై 31న రాష్ట్రానికి వచ్చారు. రాజ్భవన్లో జరిగిన ప్రమాణ స్వీకారానికి కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలను కనీసం గవర్నర్కు పరిచయం కూడా చేయకపోవడంపై కిషన్ రెడ్డిపై పలువురు ఆగ్రహంగా ఉన్నారనే చర్చ సాగుతోంది. పరిచయం మాట ఎలా ఉన్నా తమను ఏమాత్రం పట్టించుకోలేదని, ఇది తమను అవమానించడమేనని అసహనంలో ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్భవన్ సాక్షిగా ఎమ్మెల్యేలు వర్సెస్ రాష్ట్ర నాయకత్వానికి మధ్య విభేదాలు ఏర్పడినట్లు చర్చించుకుంటున్నారు. అక్కడ నుంచి ప్రారంభమైన అభిప్రాయ భేదాలు చిలికి చిలికి గాలివానలా మారిందని కాషాయ పార్టీలో చర్చ సాగుతోంది. బీజేపీ చీఫ్ అంశంలో కొత్త పాత నేతల పంచాయతీ తెంపలేక అయోమయంలో పడిన జాతీయ నేతలకు ఇది మరో తలనొప్పి అంశంగా మారిందని రాజకీయ నిపుణులు చర్చించుకుంటున్నారు. గత ఎన్నికల్లో హుషారుగా పనిచేసిన నేతలు ఒక్కసారిగా సైలెంట్ అవ్వడంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎమ్మెల్యేల మధ్య అగ్గి రాజుకుంటున్న విషయం ఢిల్లీ వరకు చేరిందట. అందులో భాగంగానే ఇటీవల జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశానికి 8 మంది ఎమ్మెల్యేలలో ఒక్కరే హాజరయ్యారు. అధ్యక్ష స్థానంలో ఉన్న కిషన్ రెడ్డి ఎమ్మెల్యేలు హాజరు కాకపోయినా లైట్ తీసుకున్నారనే అంశంపై పార్టీ భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూనే ఎమ్మెల్యేలు ఆ సమావేశానికి హాజరు కాలేదనే వార్తలు గుప్పుమంటున్నాయి. భేటీకి హాజరు కాకుండా ఝలక్ ఇచ్చారనే వాదన పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తుంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న తరుణంలో స్టేట్ ప్రెసిడెంట్ వర్సెస్ ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ రావడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. కిషన్ రెడ్డి నాయకత్వం ఎలాంటి పోరాటాలు చేయొద్దని ఆయా పార్టీ అనుబంధ మోర్చాలకు ఆదేశాలు జారీ చేసినట్లు వస్తున్న వార్తలతో మరింత హీట్ నెలకొంది. ఎమ్మెల్యేల అసంతృప్తి పార్టీకి మరింత డ్యామేజ్ చేకూర్చే అవకాశముందనే వాదనలు ఉన్నాయి. ఇప్పటికైనా కేంద్ర అధినాయకత్వం స్టేట్ ప్రెసిడెంట్ వర్సెస్ ఎమ్మెల్యేల మధ్య అంతర్గత అభిప్రాయ భేదాలు తొలగించే ప్రయత్నాలు చేస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకరంగా మారింది. అందరూ సమన్వయంతో పనిచేస్తేనే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రణాళికలను ఎదుర్కొనే అవకాశముంటుందని, వైరం తగ్గకపోతే పార్టీ మరింత నష్టపోతుందని రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.